అందరికీ నమస్తే. నా పేరు భవిష్య. ఈరోజు నేను ఒక చిన్న మంచి మాట అంటే కథ అనుకోండి. అయితే దేని గురించి అనుకుంటున్నారు? సమయపాలన. సమయపాలన అనేది 2 మాటల్లో చెప్పాలంటే 2 మాటలు ఎందుకు, ఒక్క మాట సరిపోయిద్ది. పెద్దోళ్ళు చిన్నోళ్ళు సమయాన్ని వృధా చేయకుండా ఎలా ఉపయోగించుకోవాలో చూసుకోవాలి. ఎలా ఉపయోగించుకోవాలో ఈ కథలో మనం నేర్చుకుందాం. గాంధీ గారు మొహం కడుక్కునేటప్పుడు బ్రష్ చేసుకునేటప్పుడు ఆయన సమయం వృధా కాకూడదని ఆయన వారు రాత్రే రాసుకునేవారు. ఏమని? భగవద్గీత రాసుకొని మనం ఏం చేస్తాం, బ్రష్ చేసుకునేటప్పుడు మిర్రర్ ముందర పెట్టుకొని బ్రష్ చేసుకుంటాం. కానీ గాంధీ గారు అలా కాదు. ఆ మిర్రర్ ప్లేస్లో భగవద్గీత ఆయన రాసుకున్నారు కదా, అది ఆ మిర్రర్ మీద పెట్టుకొని ఏం చేసేవారు, రోజు బ్రష్ చేసుకునేటప్పుడు బట్టి కొట్టేవారు. ఆయన సమయం వృధా కాకూడదని. ఇంకోటి ఏంటంటే ఆయన ఏమైనా ఏమని చెప్పాలి, ఊరిలో అందరూ కలిసి మీటింగ్ పెట్టుకోవాలంటే పిలుస్తారు కదా, అలాగా పిలిచినప్పుడు గాంధీ గారిని ఆయన ఒక్క క్షణం ఒక్క సెకండ్, ఒక్క మినిట్ అసలు అది కూడా దాటనీయకుండా సరైన సమయానికి వెళ్ళేవారు. అంటే ఇప్పుడు ఈ స్టోరీ పిల్లలు నాలాంటి వారు, నాకన్నా పెద్దవాళ్ళు SA1 ఎగ్జామ్స్, SA2 ఎగ్జామ్స్ వచ్చినప్పుడు ఇలా మనం చేయొచ్చు. ఎలా? మిర్రర్ బదులుగా మనం రాత్రే మనకు రాసుకుంటాం, అంటే బుక్ పక్కన పెట్టుకొని ప్రాక్టీస్ చేస్తాం కదా, ఆ ప్రాక్టీస్ చేసిన పేపర్స్ అక్కడ అంటించుకొని మనం చదువుకుంటే మన బ్రెయిన్లో మళ్ళీ రీకాల్ అవుతాయి. ఇది చాలా పిల్లలకి బాగా యూజ్ అవుతుంది. ధన్యవాదాలు.